Hi, let's discuss today's current affairs. The largest tulip garden of Asia in Srinagar, Jammu Kashmir, opened on March 25, 2021 for general public and tourists. సో మనకి ఈ తులిప్ గార్డెన్ అనేది జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో స్టార్ట్ అయింది ఈ ఇయర్. టూరిస్ట్ అండ్ జనరల్ పబ్లిక్ విజిట్ చేయొచ్చు. తులిప్ గార్డెన్ మనకి ఏషియాలోనే లార్జెస్ట్ తులిప్ గార్డెన్ మనకి శ్రీనగర్లో ఉంది, జమ్మూ కాశ్మీర్లోని. నెక్స్ట్, Sri Hardeep Singh Puri, Ministry of State Independent Charge for Civil Aviation inaugurated the Kurnool Airport in Andhra Pradesh. సో మనకి ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా ఒక కొత్త ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయింది, కర్నూల్ ఎయిర్పోర్ట్. దీన్ని మనకి ఇనాగ్రేట్ చేసింది సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయిన హర్దీప్ సింగ్ పూరి. యాక్టర్ సమీర్ సోనీ authored a book titled My Experiments with Silence. సో మై ఎక్స్పెరిమెంట్స్ విత్ సైలెన్స్ రీసెంట్గా ఈ బుక్ అనేది సమీర్ సోనీ, హిందీ యాక్టర్, ఈ బుక్ని రాశారు. ఇండియా హ్యాస్ ఫినిష్డ్ ఇన్ థర్డ్ ప్లేస్ విత్ 2 medals, 2 gold medals, 1 silver and 4 bronze medals, with total 7 medals held at Al Ain in UAE from March 15 to 25th. సో మనకి యూఏఈలో షూటింగ్ కాంపిటీషన్ అనేది జరిగింది. అందులో మనకి ఇండియాలో టోటల్గా 7 medals అనేవి వచ్చినాయి, 2 gold, 1 silver and 4 bronze. Next, Finance Minister Nirmala Sitharaman virtually inaugurated the Central Scrutiny Center and Investors Education and Protection Fund Authority mobile app. సో నిర్మలా సీతారామన్ గారు రీసెంట్గా సెంట్రల్ స్క్రూటినీ సెంటర్ అండ్ ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీస్ మొబైల్ యాప్ ఇనాగ్రేట్ చేశారు. The Ministry of Ayush has set a high-level interdisciplinary committee chaired by Dr. H.R. Nagendra to explore various aspects of productivity dimension of yoga. సో మనకి యోగాలోని బెనిఫిట్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కోసం రీసెంట్గా ఒక కమిటీ అనేది ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి హెడ్గా డాక్టర్ హెచ్ఆర్ నాగేంద్ర గారు అపాయింట్ అయ్యారు. ఇట్స్ సెటప్ బై మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. American credit rating agency Fitch has revised India's GDP growth estimate to 12.8% from next fiscal from previous 11% in its latest global economic outlook. సో రీసెంట్గా అమెరికన్ క్రెడిట్ కార్డ్ ఏజెన్సీ అయిన ఫిచ్ గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ అనేది రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ ప్రకారం మనకి ఇండియా యొక్క జీడిపి ఎస్టిమేట్ వచ్చేసి 12.8% ఫర్ నెక్స్ట్ ఫిజికల్. లాస్ట్ ఫిజికల్తో కంపేర్ చేస్తే 11% ఉంది. నెక్స్ట్ ఫిజికల్కి వచ్చేసి 12.8% ఉంటుందని ఎస్టిమేట్ చేశారు. నెక్స్ట్, వరల్డ్స్ ఫస్ట్ షిప్ టనల్ టు బి బిల్డ్ ఇన్ నార్వే అండర్ నార్వేగియన్ మౌంటైన్స్. సో మనకి నార్వేలో మనకి వరల్డ్స్ ఫస్ట్ షిప్ టనల్ అనేది కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. కేరళస్ ట్యూబర్కులోసిస్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ హ్యాస్ వన్ నేషనల్ ఆనర్ as a state backed the union government's award for reducing the prevalence of disease through various systematic initiatives. సో మనకి కేరళ స్టేట్కి గాను ఈ ట్యూబర్కులోసిస్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ దాన్ని ఆ స్ప్రెడ్ని తగ్గించడం వల్ల దానికి యూనియన్ గవర్నమెంట్ అవార్డు అనేది ప్రజెంట్ చేసింది కేరళ స్టేట్కి. నెక్స్ట్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా హ్యాస్ సైన్ టు డెవలప్ world-class wayside amenities at more than 600 locations across 22 states in the next 5 years. సో మనకి ఈ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చేసి నెక్స్ట్ 5 yearsలో 22 స్టేట్స్లో మనకి వేసైడ్ అమ్యూనిటీస్ అనేది డెవలప్ చేయబోతున్నారు.